వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. కొడాలి నానిపైన గుడివాడలో నమోదైనటువంటి కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. కొడాలి నానిపైన ప్రభుత్వం అనుమతించినటువంటి ప్రాసిక్యూషన్ పైన స్టే విధించింది ఏపీ హైకోర్టు. ప్రధానంగా కొడాలి నానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, అప్పటి రాష్ట్ర ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్లపైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణలతో కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపైన రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా కొడాలి నానిపైన కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈసీ ఆదేశాలతో 2021 ఫిబ్రవరి 16న కొడాలి నానిపైన కేసు నమోదైంది. తాజాగా నానిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2021 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో అప్పటి ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని ఉన్నారు. అని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల పైన కొడాలి నాని అత్యంత ఘాటుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సాధారణంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఉల్లంఘించడమే అంటూ కూడా అప్పటి ఎస్సీసీకి సంబంధించి అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన సంయుక్త కార్యదర్శి కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక ఇవ్వడం, దాని తర్వాత అప్పటి ప్రభుత్వం అంతగా ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైల్లో కదలిక రావడం, తాజాగా ఆయనకి హైకోర్టులో ఊరట లభించినట్లుగా తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి ఏదైతే ఇష్యూ సంబంధించి ప్రధానంగా జీవో నెంబర్ 801 కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏపీ హైకోర్టు ప్రధానంగా పిటిషన్ వేయడం, ఆ తర్వాత దీంట్లో అనేక కాల పరిమితులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా రచ్చగా సాగినటువంటి వైనం. తాజాగా కొడాలి నానిపైన గుడివాడలో నమోదైనటువంటి కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించడం మాత్రం ఆయనకు కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరిట దక్కడం, అసలు మొత్తం డీటెయిల్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, 2021లో అంటే అప్పట్లో ఎన్నికల కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిందనే మాట అయితే వాస్తవం. కరోనా సమయంలో ముఖ్యంగా అంటే కరోనా పెద్ద ఎత్తున వ్యాపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం కావటం, ఆ తర్వాత నాటి ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో తనకున్నటువంటి విచక్షణ అధికారాలతో ఆయన ఎన్నికలను వాయిదా వేయడం, ఈవెన్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా వేయడం ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గానీ లేదంటే వైసీపీ నేతలు గానీ వీళ్ళందరూ కూడా కొంత దూకుడుగానే విమర్శలు చేశారు. అందులో భాగంగానే కొడాలి నాని కూడా నిమ్మగడ్డ రమేష్ ను అలాగే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుపై కూడా కొంత దూకుడుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద కొడాలి నానిపై కేసు నమోదు చేసింది ఎన్నికల సంఘం. ఇక ఆ తర్వాత నుంచి కూడా అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో కదలిక లేకపోవడం, ఇక ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా కొడాలి నానిపై కేసులు నమోదవుతాయి, ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే పాత వ్యవహారాలను కూడా బయటకు తీసేటువంటి పరిస్థితి కనపడుతుంది అనేటువంటి మాట బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత తాజాగా ఇటీవల కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు అనేటువంటి సిగ్నల్స్ వస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం అనేది అంటే ప్రాసిక్యూషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడంతో అటు హైకోర్టు కూడా అంటే ఇటు ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత మొత్తం అంటే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ముందుకు వెళ్తుందా లేదంటే ఈ కేసు విషయంలో సైలెంట్ గా ఉంటుందా అనేది చూడాలి. ఇక అయితే గత కేసులను పరిశీలిస్తే మాత్రం ఒకవేళ ఇక్కడ ప్రధానంగా అంటే కాల పరిమితి అంటే 5 ఏళ్లు ఉండడం, లేదా పాత కేసుగా ఉన్నటువంటి దాన్ని మళ్ళీ రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు రావడం, ఈ మొత్తం కూడా తాజాగా హైకోర్టు నిర్ణయంలో కొంతవరకు కీలకంగా మారే అనుకోవచ్చా? ఉంటుందా దాని ప్రభావం? ఉంటుంది. అయితే కొన్ని వ్యవహారాలకి కొన్ని కేసులకి సంబంధించి కొంత ఆందోళనకర పరిస్థితి అయితే ఉన్నటువంటి మాట వాస్తవం. పేరు నాని కానీ ఇలా కొంతమంది నాయకులు అయితే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొడాలి నానిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనేటువంటి మాట బలంగా వినపడుతుంది. ఎందుకంటే గతంలో పలు బహిరంగ సభల్లో కూడా మా ప్రస్తుత మంత్రి అప్పటి టీడీపీ నేత లోకేష్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నాయకుల విషయంలో మేము కఠినంగా ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి సంకేతాలు కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
ఇక్కడ కొడాలి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాస్త ఒకవేళ వెనక్కి తగ్గినా గానీ ఆయన విషయంలో మాత్రం భవిష్యత్తులో ఆయన ఒకవేళ దూకుడు పెంచితే ఆయన కట్టడి చేసే దిశగానే చర్యలు తీసుకునేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. అంటే ఏపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు, ఎందుకంటే ఏపీ హైకోర్టు తాజా తీర్పు పైన. అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అనేటువంటిది అయితే తెలియదు. కానీ మన గత కేసులు కనుక పరిశీలించినట్లయితే మాత్రం అంటే కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టు బెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ముందస్తు బెయిల్ ఇస్తే అది తర్వాత ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళట్లేదు. కానీ ముందస్తు బెయిల్ రద్దు చేసి ఆ తర్వాత పిటిషనర్ కనుక మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వం గట్టిగానే పోరాటం చేస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పునే పైన కూడా సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొడాలికి అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. కొడాలి నాని పైన గుడివాడలో నమోదైనటువంటి కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. కొడాలి నాని పైన ప్రభుత్వం అనుమతించినటువంటి ప్రాసిక్యూషన్ పైన స్టే విధించింది ఏపీ హైకోర్టు. కొడాలి నాని పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పైన రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా కొడాలి పైన కేసు నమోదు చేయడం. అయితే ఈసీ ఆదేశాలతో 2021 ఫిబ్రవరి 16న కేసు నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి నాని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ హైకోర్టు ఆదేశాలపైన ఏపీ గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, ఒకవేళ అప్పీలకు వెళ్తే ఎంతవరకు దీన్ని పూర్తి స్థాయిలో విచారణకు ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే కొడాలి నానికి భారీ ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి.